నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్. ఎవరైతే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలని అహిర్నెస్సలు కష్టపడి చదువుతున్నారో మీ కొరకు నేను ఒక టాపిక్ తీసుకొచ్చాను ఈరోజు. చాలామంది విజేతల్ని చూడండి, మీరు వాళ్ళు ఏం చెప్తారంటే, నేను 24 గంటలు చదివాను, నేను 16 గంటలు చదివాను, నేను 8 గంటలు చదివాను, నేను 6 గంటలే చదివాను, కానీ నేను జాబ్ కొట్టాను అని చెబుతారు. వాళ్ళలాగా వాళ్ళు 6 గంటలు చదివారంట, 8 గంటలు చదివారంట, 12 గంటలు చదివారంట, మనం కూడా ఇలా చదివితే జాబ్ వస్తుందేమో. ఎవరి సినిమా వాళ్ళది, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది, ఎవరి ఐక్యూ వాళ్ళది. కాకపోతే ఈరోజు నేను ఎన్ని గంటలు చదివితే జాబ్ వస్తుంది, అసలు మినిమం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎన్ని గంటలు చదవాలి అనేది కొంత శాస్త్రీయబద్ధంగా ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఎన్ని గంటలు చదవాలి అనే దాంట్లో నేను మీకు కొన్ని షరతులు విధిస్తాను. ఆ షరతులు నేను రాసుకొచ్చాను. ఒకటి, ఫస్ట్ మీరు ఎక్కువ గంటలు కూర్చొని చదవాలి అంటే మీ పోస్చర్ అంటే చైతు ఎక్కువసేపు కూర్చోగలిగిన కుర్చీ ఉండాలి. ఆ కూర్చునే ఫోజ్ ఉంటుంది, దాన్ని పోస్చర్ అంటారు. ఆ పోస్టర్ అనేది కరెక్ట్ ఉండాలి. అందువల్ల ఎక్కువసేపు కూర్చొని చదవగలరు. కాబట్టి దాని మీద కూడా మీరు ఎక్కువసేపు కూర్చొని చదివేది ఆధారపడి ఉంటుంది, కూర్చునే ఆ యొక్క కుర్చీని బట్టి కూడా. 2, ఎన్ని గంటలు మీరు కదలకుండా కూర్చొని చదవగలరు. నా వయసుకి నేను ఒక గంట సేపు ఇలా కూర్చోగలను. గంట సేపు కూర్చోగలను. కదలకుండా కూడా కూర్చోగలను. కూర్చోగలను గంట సేపు. మీరు యవ్వనంలో ఉన్నారు, మీరు కుర్రోళ్ళు, మీరు ఎంతసేపు గట్టిగా కూర్చొని చదవగలరు. కొంతమందికి కాళ్ళు లాగుతాయి అని కాదు, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తాలి, అటు ఫ్రెండ్స్ ఇట్లా ఉంటారు. వీళ్ళు ఈ ఎన్ని గంటలు చదవాలన్న దానికి సెట్ కారు. కనీసం ఒక గంట సేపు అయినా కూర్చొని చదవగలమా? 2, మూడోది, ఎన్ని గంటలు చదివామన్నది కాదు చైతన్య అమ్మ. క్వాంటిటీ కాదు, క్వాలిటీగా చదివారా లేదా, చదివింది బుర్రకు ఎక్కేసిందా లేదా, ఇది క్వాలిటీ చదువు అని అంటే. అది అరగంట అయినా, ఎక్కని చదువు 3 గంటలైనా. మరి క్వాలిటీ చదువు అప్పుడు మీరు ఏం చేయాలి? మెయిన్ మన పోటీ పరీక్షలకి పెద్ద శత్రువు ఎవరో తెలుసా? ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారే, మీ చేతిలో ఉందే ఫోన్, ఇదే పెద్ద శత్రువుని. దీని నిర్వహణ బ్యాలెన్స్ చేసుకోవాలి. మీరు బ్యాలెన్స్ చేసుకుని ఏ టైంలో దీన్ని వాడాలి, ఏ టైంలో చదవాలి, ఈ బ్యాలెన్స్ లేకపోతే మనం గవర్నమెంట్ జాబ్ కొట్టడం చాలా కష్టం. 1, 2, ఫ్రెండ్స్ చదువుకుంటుంటే వచ్చి చదవనివ్వరు. చైతు అక్కడికి వెళ్దాం రండి, ఇక్కడికి వెళ్దాం రండి, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుందాం, ఇక్కడ ముచ్చట పెడదాం, ఇక్కడ పంచాయతీ పెడదాం, ఇలా ఉంటారు. ఆ ఫలానా చోట పంచాయతీ ఉంది, వెళ్ళి చూసి వద్దాం, గమ్మత్తుగా ఉంటుంది. జనాలకి తమాషా చూద్దాం ఎక్కువ కదా, తమాషా చూడడానికి ఎక్కువ జనాలు వెళ్తారు. అలా తమాషా చూద్దాం, ఇట్లా ఈ జనాలు ఎక్కువ. ఫ్రెండ్స్ను తగ్గించుకోవాలి, ఫోన్ని తగ్గించుకోవాలి. పనులు ఉంటాయి మధ్యలో, ధర్మబద్ధంగా పనులు ఉంటాయి. ఇంట్లో చదువుకుంటూ ఉంటాం, ఏదో పని పడుతుంది, అమ్మ చేయాల్సి ఉంటుంది, అది మనం చేయాలి. నాన్న చేయాల్సి ఉంటుంది, మనం చేయగలిగినవి ఉంటే మనం చేయాల్సిందే. నాన్నని ఇబ్బంది పెట్టొద్దు. కాబట్టి ఈ పనుల వల్ల కూడా ఎన్ని గంటలు కూర్చొని చదవాలి అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే క్వాలిటీ చదువు తక్కువ గంటలు చదివినా చాలు అనేది నా ఉద్దేశం. మరి ఇప్పుడు ఎన్ని గంటలు చదివాము అన్నది కాకుండా ఇక్కడ 2 రకాలు ఉంటాయి సబ్జెక్టులు మన పోటీ పరీక్షల్లో చెల్లెమ్మ. ఆ 2 రకాల్లో ఒకటి సులువైనవి, ఇంకోటి కఠినమైన సబ్జెక్టులు. 2 ఉంటాయి చైతమ్మ. ఒకటి సులువైంది, 2 కఠినమైనది. ఇక్కడ విచిత్రం తెలుసా మీకు? సార్, సులువైనవి ఏవి, కఠినమైన సబ్జెక్టులు ఏవి అని మీరు నన్ను అడగవచ్చు. నేనంటాను, పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న నా చిన్న తమ్ముళ్ళు, నా చిన్న చెల్లెళ్ళు, నేనంటాను కఠినమైంది సులువైంది ఈ లోకంలో లేదు.
సబ్జెక్టులన్నీ ఒకటే ఉంటాయి. ఈ సబ్జెక్ట్ కఠినము అంటే మీకు ఇష్టం లేదు, ఈ సబ్జెక్ట్ సులువుగా ఉందంటే మీకు ఇష్టం, మీరు పదే పదే చదువుతారని. ఇది ఎలా ఉంటుందో తెలుసా? పిల్లలకి బాగా పాఠం చెబితే అది ఎంత టఫ్ సబ్జెక్ట్ అయినా పిల్లలు దాని మీద ఎక్కువ మక్కువ చూపించి ఇష్టంగా చదివి మార్కులు కొడతారు. సబ్జెక్ట్ కొంత అటు ఇటు సులువుగా ఉన్నా చెప్పేవాళ్ళు దరిద్రంగా చెబితే ఆ సబ్జెక్ట్ జోలికి పిల్లలు వెళ్ళరు. అబ్బో ఇది కష్టం లాగుందే అని 10వ తరగతిలోనే మనకు ఆ ముద్ర పడిపోతుంది, ఫలానా సబ్జెక్ట్ ఈజీ, ఫలానా సబ్జెక్ట్ కఠినమని. ఇదంతా కామెడీ నా ఉద్దేశంలో. సులువైనవి కఠినమైనవి ఏముండవు. అయితే మరి ఎన్ని గంటలు చదవాలి అనేది నేను మీకు చెప్పబోతున్నాను ముందు ముందు. అయితే ఇందులో మొదటి స్పెల్ ఏంటంటే పొద్దున్నే 5 గంటల నుంచి 8 గంటల మధ్య ఒక స్పెల్ పెట్టుకోండి. నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. ఓకేనా? పొద్దున్నే 5 గంటల నుంచి 8 గంటల మధ్య ఒక ఫేస్ పెట్టుకోండి, ఒక స్పెల్ పెట్టుకోండి. 5 to 8. 5 to 8 అంటే ఎన్ని గంటలు వస్తున్నాయి చైతు? 3 గంటలు వస్తున్నాయి అమ్మా 3 గంటలు వస్తాయి 5 to 8 అంటే. ఈ 5 to 8లో 3 గంటలు పొద్దున్నే 5ంటికి లెగవాల్సిందే, 4:30కి లెగవాల్సిందే, కాలకృత్యాలు తీర్చుకుని 5ంటికి కూర్చుంటే 8 గంటల వరకు 3 గంటలు చదవాలి. పొద్దున్నే ఎందుకు లెగవమంటున్నాను చైతు? ఫ్రెష్ మైండ్ ఉంటుంది పిల్లల దగ్గర. ఇప్పుడు ఈ 3 గంటలు 2 టాపిక్స్ చదవండి. నేనురా మీ అన్నయ్య 2 గంటలు 3 గంటలు 2 టాపిక్స్ చదవండి. గంటన్నర. ఆ చదివేది కూడా డీప్గా చదవండి. ఫ్రెష్ మైండ్తో ఉంటారు మీరు పొద్దున్న లేవగానే. అర్థమైందా నాన్న? గంటన్నర ఒక టాపిక్ చదవండి, మరొక గంటన్నర ఇంకో టాపిక్ చదవండి, చాలు. 3 గంటలు 8. అప్పుడు ఎన్ని గంటలు పూర్తి చేస్తారు మీరు? 3 hours పూర్తి చేశారు. ఎన్ని అవర్స్ పూర్తి చేశారు చైతు? 3 hours పూర్తి చేశారు. ఎస్. ఈ మధ్యలో మీరు ఏదైనా పని నుండి లెగిసి వెళ్ళినా ఒక 10 నిమిషాలే తప్ప ఎక్కువ టైం మీరు తీసుకోకూడదు. 8 తర్వాత మళ్ళీ ఎప్పుడు చదవాలి? టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ చదవాలా సార్? నో. అప్పటికి 3 గంటలు అయిపోయింది కదా. 3 గంటలు చదివారు కదా, 2 టాపిక్లు చదివారు కదా, డీప్గా చదివారు కదా, డెప్త్గా చదివారు కదా, కాన్సెప్ట్ చదివారు కదా. ఎస్. ఇప్పుడు మళ్ళీ మీ జోలికి నేను రానబ్బా మీ జోలికి, నేను రాను మీ జోలికి మళ్ళీ 2 గంటలకు వస్తాను. ఈ మధ్యలో మీరు 8కి అయిపోయింది కాబట్టి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోండి దొరికితే. ఏది 9 నుంచో 10 నుంచో 1 గంట వరకు లేదా 2 వరకు పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది. ఏదో ఒక జాబ్ చేసుకోండి. 2కి మళ్ళీ కూర్చోండి, భోజనం చేసేసి. అంటే మ్యాక్సిమం ఇది ఫ్రెషర్స్కి చెప్తున్నాను, పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళకి కూడా చెప్తున్నా. 8ంటికి ఖతమైందిగా 2 టాపిక్ చదివేశాంగా, డెప్త్గా డీప్గా డెన్సిటీగా చదివేశాం కదా, ఒత్తిడిగా లేకుండా చదివేశాం కదా, పొద్దున్న ఫ్రెష్ మైండ్ తోటి ఒత్తిడి లేకుండా. ఇప్పుడు ఈ ఇంకో మాట చెప్పాలి, మర్చిపోయా, దూరం వచ్చాక. 5 to 8 మీరు మీకు కష్టం అనుకునే సబ్జెక్టులు, నన్ను కష్టం లేదు, పాడు లేదు, మీకు ఇష్టమైందేమో ఈజీ, మీకు ఇష్టం లేకపోతే నాకు కష్టం అని చెప్పా కదా. ఆ గంభీరమైన సబ్జెక్టులు ఏమన్నా మీకు అనిపించినప్పుడు అవి తీసుకుని చదవండి. పొద్దున్నే కాబట్టి కొంచెం గంభీరమైన సబ్జెక్టు, కొంచెం టఫ్గా మీకు అనిపించిన సబ్జెక్టు, చిన్నప్పటి నుంచి ఒక ఐడియా పడింది కదా, ఇది నాకు రాదు అని, అట్లాంటివి తీసుకుని చదవండి. అది లుక్ లైక్ జోగ్రఫీ, లుక్ లైక్ ఎకానమీ, లుక్ లైక్ సైన్స్ అండ్ టెక్, లుక్ లైక్ అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఉంటాయి కదా, ఇవి చూసుకోండి డీప్గా డెప్త్గా. పొద్దున్నే 5 to 8 విజువల్కి రాను. మళ్ళీ 2కి కూర్చోండి. 2 నుంచి ఎప్పుడు రా నాన్న చదివేది? 2 to 3, 3 to 4, 2 hours. అప్పటికి ఎన్ని అవర్స్ అవుతాయి చైతు? 5 గంటలు అవుతుంది అప్పటికే. ఈ 2 to 4 మీరు ఏం చేయాలో తెలుసా? పొద్దున చదివారే, పొద్దున గంటన్నర 2 టాపిక్స్ చదివారు కదా, ఈ 2 టాపిక్స్ మళ్ళీ 2 to 4 మధ్య రివిజన్ చేసుకోండి. అండ్ ఆల్సో చిన్న నోట్స్ తయారు చేసుకోండి. ఇప్పటికి ఎన్ని గంటలైనాయి? 5 గంటలై. ఓకేనా? నెక్స్ట్ ఇంకెన్ని గంటలు చదవాలి అనేది నేను మరో క్లాసులో మీకు తెలియజేస్తాను. దీన్ని మీరు పాటిస్తూ కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయండి. మార్నింగ్ 5 లేవండి. ఎట్టి పరిస్థితులలో భూమి బద్దలైనా, ఆకాశం మీద పడినా, అర్థమట్లా ఆ ఎవడు ట్రంప్ వేసేయి మీద పడినా, లేదా ఇరాన్ ఇజ్రాయెల్ వేసేయి మీద పడినా, ఇవన్నీ పక్కన పడేవి. ఎందుకంటే ఈ యుద్ధం పెద్దగా ఎక్కువ రోజులు ఏమి ఉండదు, దాని గురించి మర్చిపోండి.
ఇందాక ఎవరు అబ్బాయి నాకు ఫోన్ చేసి ఈ వీడియో ముందు అంటున్నాడు, సార్ యుద్ధం జరుగుతుంది నోటిఫికేషన్లు వస్తాయా అని. ఇది కామెడీ కదా, యుద్ధం నోటిఫికేషన్లకి దానికి సంబంధం ఏముంటుంది చిన్న, దానికి దీనికి సంబంధం లేదురా. నోటిఫికేషన్ ఇవే అవే, యుద్ధం తొందరగానే ముగిసిపోయింది. మన ఆశావాదులం చాలా తొందరగానే యుద్ధం ముగిసిపోయింది. కాబట్టి దాన్ని కాసేపు దాని గురించి మీరు చూసుకోవడానికి ప్రధానమంత్రి ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, దేశాధినేతలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. దాని మీద మీరు దిగులేసుకోవడం ఎందుకు? మీరు పెద్ద దిగులు మాస్టర్లు అబ్బా మీరంతా. ఊరుకోండి, మీరు చదవండి. 5 to 8 2 టాపిక్స్ 3 గంటలు చదువుతారు ఆడ, డీప్ స్టడీ ఫ్రెష్ మైండ్తో. తర్వాత మీ జోలికి నేను రాను. 2కి వచ్చాను మళ్ళీ మీ జోలికి. 2 to 4 పొద్దున్న చదివిన సబ్జెక్టు ఆ 2 టాపిక్లు రివిజన్ చేసుకోండి. 1 గంట నోట్స్ రాసుకోండి. అప్పటికి 4 అయింది టైం. 4 అయింది. సూర్యుడు మెల్లగా దిగుతూ ఉంటాడు. కొంతమంది అంటారు విటమిన్ డి దొరికిద్దని, మరి కొంతమంది అంటారు 11కి విటమిన్ డి దొరికిద్దని. కొద్దిసేపు అట్లా తిరగండి, ఎక్కువసేపు కూర్చోవద్దు. అర్థమంట. కనీసం గంట సేపు కూర్చున్నా మళ్ళీ లెగిసి అట్టటా నడిచి మళ్ళీ వచ్చి కూర్చోవాలి, మళ్ళీ చదువుకోవాలి. కూర్చునే కుర్చీ బాగుండాలేడా, మీరు సౌకర్యవంతంగా కూర్చోవాలి. అది కుర్చీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సౌకర్యవంతం లేకుండా ఇరుక్కుని కూర్చొని నేను చదువుతాను అంటే ఎక్కదు. అర్థమైందా? కాబట్టి మనం ఎక్కడి వరకు వచ్చాము, ఎన్ని గంటలు అనే దాని టాపిక్లో 4 దాకా వచ్చాం. అంటే 5 గంటలు మనం ముగించాం. మొదటి 3 గంటలేమో చదవాలి, డీప్గా చదవాలి 2 టాపిక్లు. 2 to 4 ఏమో రివిజన్ చేసుకోవాలి, నోట్స్ తయారు చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కూర్చోబెడతాను నేను, ఏ గంటలో కూర్చోబెడతాను? 4 తర్వాత రేపటి క్లాస్లో చూద్దాం. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్. ఉండనా మరి? రేపు మళ్ళీ కలుసుకుందాం. తర్వాత ఎన్ని గంటలు చదవాలి, ఎలా చదవాలి అనేది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీతో పంచుకోవడానికి. నేను చాలా రీసెర్చ్ చేసి రాసుకొచ్చాను, ఇవి చెప్తాను. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. బాగా చదవండి, మీ పని మీరు చేసుకోండి. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ.